ఒకానొక సమయంలో, లేకపోతే నేను మా నాన్నగారు క్రైస్తవులు కాదు, కానీ మా అమ్మ క్రైస్తవురాలు. మా అమ్మ ఎక్కువగా క్యాథలిక్ సంఘాలకు వెళ్ళేది. నేను క్యాథలిక్ సంఘాల్లోనే మా పేరు పెట్టారు, క్యాథలిక్ సంఘాల్లోనే మేము ఎదిగాను. ఆ తర్వాత గుండ్లు కొట్టించుకుంటూ తిరిగే టైపు, అంటే వేలాంకడికి వెళ్ళటం, ఇలాంటి పరిస్థితి. నేను చిన్నతనంలోనే తల్లిని విడిచి హాస్టల్కి వెళ్ళిపోవటం, అక్కడ ఉండటం. ఆ తర్వాత 10వ తరగతి మా ఊరు కడప, మా ఊరికి తిరిగి రావటం. ఆ ఊరిలో భయంకరమైనటువంటి అల్లరి, భయంకరమైనటువంటి గొడవలు, భయంకరమైనటువంటి ఫ్యాక్షనిజంలో పడిపోవటం. అలా పడిపోయిన తర్వాత ప్రభువు నన్ను రక్షించటం, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్నటువంటి మాట చేత నా జీవితాన్ని మార్చటం. ఒకానొక సమయంలో మరి కోల్పోయినటువంటి సంబంధాల కారణంగా నేను దుఃఖిస్తూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి నన్ను సంఘానికి తీసుకుని వెళ్ళటం, లేకపోతే ఒక యూత్ మీటింగ్కి తీసుకుని వెళ్ళటం. అక్కడ నేను ప్రభువును తెలుసుకోవటం, నీవు లోకానికి వెలుగై ఉన్నావు అన్న విషయాన్ని ఆయన గుర్తు చేసి ఆయన నా జీవితంలో రక్షణ సువార్తను, నా జీవితంలో దేవుని రాజ్య సువార్తను ఆయన నాటినప్పుడు నా జీవితం మారిపోయింది. నేను ఈ దేశానికి ఒక కళంకంగా ఉండాల్సింది పోయి, నేను నాకున్నటువంటి దూకుడు స్వభావం కారణంగా నా దేశానికి, నా కుటుంబానికి, స్వయంగా నా జీవితానికి భయంకరమైనటువంటి ఒక మచ్చగా మిగలాల్సింది పోయి, కనీసం ఇప్పుడు దేశానికి ఏమీ పెద్ద ఉద్ధరించకపోయినప్పటికీ కనీసం నన్ను చూసి నా కుటుంబం కానీ నా దేశం కానీ సిగ్గుపడే అవస్థలో లేకుండా ఉన్నాను. దానికి కారణం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. అలా నా జీవితాన్ని కొనసాగించే సమయంలో నేను వాడేటటువంటి డ్రగ్స్, నేను తాగేటటువంటి అన్ని లోకంలో ఉన్న ప్రతి గొడవ, లోకంలో ఉన్నటువంటి ప్రతి అలవాటు ఆయన తీసివేశాడు. ఒకానొక సమయంలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఒకానొక సమయంలో ఒక రోజంతా గడిపి ప్రభు దగ్గర సమయం గడిపి ఉపవాసంలో ఆయన నుంచి శక్తి పొందుకోవాలి, ఆయన నుంచి పరిచర్యను గురించినటువంటి ఒక దర్శనం పొందాలి, అసలు ప్రభువు నా పట్ల కలిగిన ప్రణాళిక ఏంటి అని ఒకరోజు నేను హైదరాబాద్లో ఉన్నటువంటి నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళాను. ఆ బ్యాప్టిస్ట్ చర్చ్లో ప్రేయర్ టవర్లో కూర్చుని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్న సమయంలో విపరీతమైనటువంటి ఒక కాంతి, విపరీతమైనటువంటి ఆ కాంతిని నన్ను ఆవరించటం, నేను తెలియని భాషలలో మాట్లాడటం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆవరణ, యేసుక్రీస్తు ప్రభువు యొక్క సన్నిధి, పరిశుద్ధాత్ముని యొక్క కృమరింపు నా జీవితంలో నేను గమనించాను. పరిశుద్ధాత్ముడు నన్ను తాకినప్పుడు, పరిశుద్ధాత్ముడు నా పైన బలంగా వీచినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. నా హృదయం పులకించిపోయింది, నా శరీరం పులకించిపోయింది. నేను కళ్ళు మూసుకుని ఉన్నాను. నేను ఒక గొప్ప దర్శనం చూస్తున్నాను. ఇదిగో తెల్లని బట్టలు వేసుకున్నటువంటి చాలా మంది నెత్తిన టోపీ పెట్టుకుని పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు తన చేతులు బారుగా చాల్చి నిలబడుకుని ఉంటే ఆయన కౌగిలిలోనికి ఎంతో కొన్ని వేల మంది పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడాడు. ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడి ఆయన నాకు వినిపించే విధంగా పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు. ఆయన అన్నాడు, నీవు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి, నువ్వు చండీగఢ్ అనే పట్టణానికి వెళ్ళాలి, నువ్వు ఉదయ్పూర్ అనేటటువంటి పట్టణానికి వెళ్ళాలి. మరి దైవజనులు ఇప్పుడు నిలబడుకుని మాట్లాడుతూ, ఏమయ్యా ఉత్తర భారతదేశంలో చాలా మంది అవసరం వెళ్ళరా అని అంటున్నాడు. అదే సంఘటన నాకు జరిగింది. 2000 సంవత్సరంలో భక్త సింగ్ గారు చనిపోయారు. ఆయనను తీసుకుని వెళ్తున్నారు. కొన్ని వేల మంది ఆయనకు వెనకగా వెళుతున్నారు. ప్రార్థిద్దాం అనంటే కొన్ని వేల మంది తలలు ఉంచుకొని ప్రార్థిస్తున్నారు. ఆ దృశ్యం నేను పైనుంచి చూశాను. దేవా, ఒక వ్యక్తి ఉత్తర భారతదేశం నుంచి నా ప్రజలను ప్రేమించి తెలుగు వారి మధ్యకు వచ్చి మరి పరిచర్య చేస్తే నేనెందుకు వెళ్ళకూడదు అన్నటువంటి ఆ ఛాలెంజ్ నేను తీసుకున్నాను. నేను వెళ్ళాను, మధ్యప్రదేశ్ అనే ప్రాంతంలోకి వెళ్ళాను. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడు. ఒకానొక రోజు రాత్రి రెండు చొక్కాలు 2 ప్యాంట్లు పెట్టుకుని బయలుదేరాను. నాకు భాష రాదు, ఒక్కరు తెలియదు, ఆ ప్రాంతం తెలియదు, ఎక్కడుండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. దేవుడు చెప్పాడు నేను వెళ్ళాలి. పరిశుద్ధాత్ముని యొక్క ప్రిపరేషన్, పరిశుద్ధాత్ముడు నీలో నిన్ను నింపినప్పుడు కేవలము నూనె బుడ్డీలు అమ్ముకునే పాస్టర్గా మారవు. నువ్వు గుర్తుంచుకోండి ఈ విషయం. పరిశుద్ధాత్ముడు నిన్ను తాకినప్పుడు నువ్వు ఛాలెంజెస్ తీసుకుంటావు. ఇంతవరకు సహోదరుడు ఆజాద్ చెప్పినట్లుగా తన దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. నీ సంఘం పక్కన ఇంకొకడు సంఘం పెట్టే కార్యాలు కావు, గొప్ప కార్యాలు చేస్తారు. ప్రభువు లేని చోట ప్రభువును ప్రకటించడానికి ముందుకొస్తారు. అది చీకటి, భయంకరమైనటువంటి చలి. ఉత్తర భారతదేశంలో మనం ఇక్కడ ఏదైతే ఊపుకుంటున్నామో ఈ సమయంలో అక్కడ చల్లగా ఉంటుంది.
అంటే ఇప్పుడు వేడిగానే ఉంటుందిలేండి. నేను వెళ్ళింది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో భయంకరమైన చలి. ఆగస్టు నెలల్లో కూడా భయంకరమైనటువంటి వాతావరణం, వర్షం పడిన తర్వాత చలిగా ఉంటుంది. నేను వెళ్ళాను, నాకు తెలియదు అంత చలి ఉంటుందని. మామూలు చొక్కాలు వేసుకుని మామూలుగా వెళ్ళిపోయాను. నేను అక్కడికి వెళ్తే గడగడ వణికిపోతున్నాను. కిందికి దిగాను. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద 3 రాత్రులు గడిపాను.